దేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాని తర్వాత నారా లోకేష్ అన్న నన్ను పిలిచి అభినందించారు. నా స్పోర్ట్స్ కెరియర్ లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్లీ కానీ లేదంటే ఎలాంటి మెడల్స్ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అన్నగా నేను నీకు తోడుగా ఉన్నాను అన్న సపోర్టింగ్ మాటను నాకు చెప్పారు. అండ్ ఆల్సో నాకు మనీ కూడా ఇచ్చి నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నాకు సపోర్ట్ అనేది ఇచ్చారు. రీసెంట్గా నాకు గ్రూప్ 1 జాబ్ అండ్ ఆల్సో ల్యాండ్ నాకు శాంక్షన్ అయింది. మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తారు. 6,000 రూపీస్ సాలరీ వస్తుంది. ఎంతో టెన్షన్గా ఉండేది ప్రతి ఒక్క రోజు. నా ఫ్యామిలీని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలను, నా స్పోర్ట్స్ కెరియర్ని నేను ఎలా సాధించగలను, ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలన్నా, అప్కమింగ్ వచ్చే కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేయాలన్నా ఎలా నా ప్రతి ఒక్క రోజు అనే టెన్షన్ అనేది ఉండేది. కానీ నాకు నారా లోకేష్ అన్న ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ జాబ్ కానీ హౌస్ కానీ నాకు ఇంత సహాయం చేసినందుకు నా ఫ్యామిలీ నుంచి ఎంతో కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ అన్న గారికి. ఎంతో మంది నాలాంటి పీది కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్ చేయడానికి ముందుగా నేనున్నాను అంటూ నారా లోకేష్ అన్న తోడుగా ఉన్నారు. అండ్ దాన్ని ప్రూవ్ చేసి నన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో